ఇప్పుడు నైజాం ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ఎవరు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. నైజాంలో హీరో ర్యాంకింగ్స్ అనేవి మారుతూనే ఉంటాయి. 2 డికెట్స్ వరకు ఇక్కడ మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ రూల్ చేశారు మనకు తెలుసు. 3rd to 10th మిగతా హీరోలు ఉండేవారు. బట్ ఎట్ ప్రెజెంట్ టాప్ 10 హీరోస్ ర్యాంకింగ్స్ ఏంటి ఇక్కడ బేస్డ్ ఆన్ క్రేజ్ అండ్ స్టార్డమ్ అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో నైజాం ఏరియాలో హీరో స్టామినాని ఓపెనింగ్స్ బట్టి, లాంగ్ రన్ని బట్టి, పెట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ని బట్టి ఉంటుంది. అండ్ ఇది సినిమా జానర్ హైప్ పైన కూడా బేస్ అయి ఉంటుంది. అప్ టు 2015 to 16 ఈ ఆస్పెక్ట్లో నైజాంలో ఇద్దరు రూలే నడిచింది, మహేష్ అండ్ పవన్. ఓపెనింగ్స్లో, బిజినెస్లో, లాంగ్ రన్లో అన్నిట్లో 2016 వరకు అంతా వీళ్ళ అల్చలే. ఇప్పటికిక్కడ ఓవరాల్ ఓపెనింగ్స్ రికార్డ్స్లో వీళ్ళే ఉన్నారు. లాంగ్ రన్లో నైజాంలో ఫస్ట్ 8 crore ఖుషి, ఫస్ట్ 9 crore ఒక్కడు, 10, 11, 12, 13, 14 అండ్ 15 crore మూవీ పోకిరి. అండ్ ఓపెనింగ్స్లో కూడా బాబుకి 6 రికార్డ్స్, పవన్కి 5. బిజినెస్లో మహేష్ అన్నకి 680 yards, పవన్ అన్నకి 5. సో కంప్లీట్గా వీళ్ళ డామినేషన్ ఉండేది. బట్ ఎట్ ప్రెజెంట్ బాబుకి మూవీస్ సరిగా పడకపోవడం, కళ్యాణ్ బాబు మూవీస్కి దూరంగా ఉండడంతో జర తగ్గింది. స్టిల్ రీ రిలీజ్లో రికార్డ్స్ అని వీళ్ళ పేర్ల మీదే ఉన్నాయి. అలా క్రేజ్ ఏంటో దీంట్లో చూపిస్తున్నారు. అయితే ఎట్ ప్రెజెంట్ అన్ని ఆస్పెక్ట్స్ బట్టి ర్యాంకింగ్స్ చూస్తే టాప్ 10లో 10th ప్లేస్లో వెంకీ మామ 3 డికెట్స్ నుండి ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ని రూల్ చేస్తున్నాడు. టాక్ వచ్చిందా పెద్ద పెద్ద హీరోల క్లోజింగ్స్లో ఇస్తాయి. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాంతో చూసాం కదా, సీనియర్ హీరోస్లోనే హైయెస్ట్ షేర్. తర్వాత 9th నాని అన్న మార్కెట్ ప్రతి ఏరియాలో స్టేబుల్గానే ఉంటుంది, అంటే పెరగదు తగ్గదు. లాస్ట్ 4 to 5 years అంతే, నో చేంజ్. కంటిన్యూస్ హిట్స్ పడ్డా కూడా బిజినెస్ ఓపెనింగ్స్ ఏం పెరగట్లే. ఓకే మేబీ ప్యారడైజ్తో గట్టిగా లేస్తుంది ఇక్కడ మార్కెట్ అనేది నమ్మకం ఉంది. అండ్ హిట్ 3 కూడా అండర్ పర్ఫార్మ్ చేసింది ఇక్కడ, ఎక్స్పెక్టెడ్ బిట్ మోర్. 8th విజయ్ దేవరకొండ, గీతా గోవిందం వరకు, అఫ్కోర్స్ లైగర్ వరకు నైజాం ప్రిన్స్ ఇక్కడ అన్న. దాని తర్వాత ఖుషి అని, ఫ్యామిలీ స్టార్ అని బిస్కెట్ అయ్యాడు. స్టిల్ టాప్ లెవెల్ స్టార్డమ్ అండ్ క్రేజ్ అవుతుంది ఇక్కడ. కింగ్డమ్ హిట్ అవుతే Tier 2 హీరోస్లో న్యూ బెంచ్ మార్క్స్ పెడతాడు. ఆల్రెడీ రైట్స్ రికార్డ్ లెవెల్కి వెళ్తున్నాయి, మళ్ళీ తన రేంజ్ చూపిస్తాడు పక్కా. 7th ప్లేస్లో బాస్ అన్ని ఏరియాలను ఒకప్పుడు ఏలినోడే. బట్ లాస్ట్ 3 to 4 years నుండి సినిమాలు సరిగా పడట్లే. కాదు, ఈయన ఎదవ రీమేక్లు చూస్ చేసుకొని వెనకపడ్డాడు. ఇది కరెక్ట్ మీటర్. దాంతో జర మార్కెట్ తగ్గింది ఇక్కడ. ఎలాగో అనిల్ మూవీకి టిక్ టాక్ పడితే 50 crore షేర్ ఈజీగా దాటేస్తాడులే. తర్వాత శ్రీకాంత్ తోటల మూవీ ఉంది. అదేంటి బ్రో, ఫస్ట్ విశ్వంబర ఉందిగా అంటారా? అది ఆడితే వండరేలే. ఫస్ట్ సాంగ్ అయితే బాగానే ఉంది, చూద్దాం. కంటిన్యూస్ హిట్స్ పడితే ర్యాంక్ మారుద్ది బాస్ది. 6th రామ్ చరణ్. కెరీర్ స్టార్టింగ్ నుండి అయినా నైజాం సైడ్ చరణ్ అన్న కొంచెం తడబడుతూ వచ్చాడు. అఫ్కోర్స్ టాక్ వస్తే మిస్టర్ బాక్స్ ఆఫీస్ రేంజ్ మనకు తెలుసు, రంగస్థలంతో చూసాం. బట్ స్టార్డమ్ అండ్ ఓపెనింగ్స్లో ఇంకా పుంజుకోవాలి. ఇక్కడ త్రిప్లాని పక్కన పెడితే మగధీర తర్వాత ఏ సినిమా కూడా రికార్డ్ లెవెల్లోకి వెళ్ళలే. 5th ఎన్టీఆర్. అఫ్కోర్స్ మనకు తెలుసు తారకన్న నైజాంలో కొంచెం వీక్ అని, బట్ ఓపెనింగ్స్ గట్టిగానే పెడతాడు. కానీ స్టార్డమ్ లేదు, అదే రైట్ స్టాప్లోకి వెళ్ళావు. టాప్ పడ్డ లాంగ్ రన్ సరిగ్గా ఉండదు. బట్ ఒకప్పుడు కంటే చాలా బెటర్ అయ్యాడు, దేవరాతో చూసాం. అండ్ నెక్స్ట్ సినిమాలతో టాప్ 3లో కూడా వెళ్తాడు. RRR ఫేమ్ బాగా హెల్ప్ అయింది ఇక్కడ, మెయిన్గా రోల్ అండ్ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో. 4th పవన్ కళ్యాణ్. మనం ముందు చెప్పుకున్నట్టు ఒకప్పుడు టాప్ హీరో అయినా ఇక్కడ ఇప్పుడైతే కాదు. ఈవెన్ వకీల్ సాబ్ అండ్ భీమ్లా నాయక్ కంబ్యాక్ మూవీస్ అయినా బిజినెస్లో వేరే సినిమాల కంటే తక్కువే. టాక్ పడ్డ పెద్దగా పర్ఫామ్ కూడా చేయలే. వీరమల్లు కూడా కష్టమే, ఓజీ మస్తు ఆడుతుంది. బట్ ఎలాగో సినిమాలకి బ్యాగ్ చెప్తున్నాడు కాబట్టి, పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఈ ర్యాంకింగ్స్తో సంబంధం లేదు ఇక ఆయనకి. 3rd మహేష్ బాబు. సేమ్ ఒకప్పుడు కింగే, బట్ ఇప్పుడు హాఫ్ బేక్డ్ మూవీస్ వల్ల వెనక పడుతూ వస్తున్నాడు. 2020 వరకు కూడా ఫుల్ హల్చల్ ఉండే. అఫ్కోర్స్ నెక్స్ట్ సినిమాలతో మళ్ళీ రీగైన్ అవుతాడు. స్టిల్ బిజినెస్లో కానీ, ఓపెనింగ్స్లో కానీ, లాంగ్ రన్లో కానీ ఆల్ టైమ్ రికార్డ్స్ ఎక్కువ బాబువే. సో నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా కాబట్టి మళ్ళీ నెంబర్ 1కి వచ్చే ఛాన్స్ ఉంది. 2nd ప్లేస్లో అల్లు అర్జున్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అండ్ మూవీస్ నుండి బన్యన్న మార్కెట్ ఇక్కడ డబుల్ అయింది. AVPL అండ్ పుష్ప సిరీస్తో గట్టి స్టార్డమ్, ఓపెనింగ్స్ అండ్ లాంగ్ రన్ చూయించి నెంబర్ 1 రేస్లోకి వచ్చాడు. చూసాం కదా, RRR నైజాంలో Day 1ని కొట్టింది పుష్ప 2నే. ఎన్నో వేరే పెద్ద సినిమాల వల్ల కూడా కాలే, బ్యాక్ టు బ్యాక్ ఆల్ టైమ్ రికార్డ్స్. నెక్స్ట్ సినిమాలతో ఇంకా స్ట్రాంగ్ అవుతాడు, నెంబర్ 1 అవుతాడు. అండ్ నెంబర్ 1 ఎట్ ప్రెజెంట్ ప్రభాస్. బాహుబలి 2 నుండి అటు స్టార్డమ్లో, క్రేజ్లో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి వచ్చాడు. ఓన్లీ నైజాంలోనే కాదు, ప్రతి చోట. అంతకుముందు ఇక్కడ రికార్డ్స్ లేకపోయినా 2015 నుండి 2025 వరకు ప్రతి సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అండ్ నాన్ నెసెసరీ రికార్డ్స్ పెడుతూ వచ్చాయి. తన మార్కెట్ చాలా పెరిగింది. నెక్స్ట్ లైనప్తో ఇంకెక్కడికో పోద్ది. అండ్ ఇదే టాపిక్ పైన సీరియడ్ ఏరియా కావాలంటే ర్యాంకింగ్స్ కింద చెప్పండి. సో ఇవే టాప్ 10 ర్యాంకింగ్స్. ముందు చెప్పినట్టే ఇవి మారుతూనే ఉంటాయి కొన్ని ఇయర్స్కి, డిపెండ్స్ ఆన్ మూవీ స్టామినా. గట్టి సినిమా పడితే ప్రతి Tier 1 హీరో రికార్డులు పెడతాడు. ఆ సినిమా తర్వాత అలా రేంజ్ ఇంక్రీజ్ అవుద్ది. మరి నెక్స్ట్ మళ్ళీ ఎవరు నెంబర్ 1లోకి వస్తారంటారు? సో అది గైస్ మ్యాటర్. ఎట్ ప్రెజెంట్ నైజాం ఏరియా ర్యాంకింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి.
అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.